సార్ దాదాపు 9 నెలలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో? బాగానే ఉందయ్యా. అంటే ఏం బాగుంది? ఇప్పుడు గోతులు పూడిచాడు, యాక్సిడెంట్లు పోయి తగ్గినాయి. మరి మాట ప్రకారం పెన్షన్లు ఇస్తున్నాడు. అన్ని ఒక్కసారి చేయాలంటే ఆడ చేస్తారు. మొత్తం వచ్చి 9 నెలలు. 9 నెలలకే గుడ్డలు చూసుకుంటే అట్ట. ఆల్రెడీ మన కళ్ళ ముందు కనపడుతుంది. అప్పు ఎంత ఉంది, గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఏం చేశారు? ప్రభుత్వం వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఆయన చెప్పినట్టు చేయగలుగుతాడు, చేస్తాడు అనుమానం లేదు. టైం మరి 9 నెలలుగా అవి వచ్చి ఎంత 9 నెలలు ఏడ చేస్తారు. మరి గోతులు పూడ్చుకునేపాటిగా అవి సరిపోయింది. మరి మాట ప్రకారం 4 ఏళ్ళు ఇస్తున్నాడు. ఇంకా ఆశపోతే అట్ట గ్యాస్ బండ్లని కానీ లేకపోతే ఉచిత ఇసుక అని కానీ 3 బండ్లు అనే ఉచితంగా 3 బండ్లు అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక బండకాడికి వచ్చేసినాయి డబ్బులు. తర్వాత 2 బండ్లు కూడా నిదానంగా ఇస్తాడు. ఒక్కసారి మాకు కావాలంటే ఎట్ట కుదిరిద్ది. బాగుంది. నాకు తెలిసి మాత్రం బాగానే ఉంది. అంటే సగటు మీలాంటి వ్యక్తులు ఈ రోజున ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఇసుక ఎలా ఉండేది రేటు, ఇప్పుడు ఇసుక ఎట్లుంది? ఉసుక గతంలో ఉసుక లేక పనోళ్ళు ఏతన పడ్డారు, ఇల్లు కట్టేవాళ్ళు అంతా రిసుగు పడ్డారు. ఇవాళ పునాదుల్లో కూడా ఇసుకే పోతున్నారు, మట్టి దొరక్క. అంటే అంత అనుకూలంగా ఉంది ఉసుక. ఆ నిధులే పాడులేవులే. అప్పుడు నిధులు అడిగి కాకపోతే నెల కూర్చొని బటన్ నొక్కేవాడు. అక్కడ కూర్చొని తాడేపల్లిలో కూర్చొని ఆ బటన్ కూడా ఊరికి పూర్ ఫ్యామిలీలకి అందేవి, అందరికి అందేవి కాదు అవి. అంతేగాని ఇప్పుడు పనులు బాగానే ఉండే, పరిపాలన కూడా బాగానే ఉంది. మార్పు ఉంది, ఇంకా మార్పు కూడా వచ్చింది, తెస్తాడు కూడా. ఆయన గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు ఇక మన రాష్ట్రంలో ఎవరు లేరు. కుర్రోడికి చేంజ్ చేసాం, తన్నుకుంటా కేసులు పెట్టుకుంటాం తప్పనిచ్చి ఏముందండి. కేసులు పెట్టుకుంటాం, తన్నుకుంటాం. ఎప్పుడు అదే 5 ఏళ్లలో ఆ బటన్ ఒక్కటి 2ఏగా. బాగుందయ్యా, బాగుంది. ఒక పక్క లోకేష్ గారు కానివ్వండి, ఆయన యువ నాయకుడిగా పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు ఇస్తానని విద్యాశాఖలు చాలా వరకు ఇప్పటికే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి రోడ్లు ఎట్లున్నాయని పరిశీలిస్తున్నాడు. సో ఇట్లా ఈ కూటమి వాళ్ళ సఖ్యతతో రాష్ట్రం బాగుపడుద్ది అనుకోవచ్చు అంటారా? బాగుపడుద్దని మాకు గట్టి నమ్మకం అయితే ఉంది. అది బాగుపడి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే న్యాయం చెప్పాలని జగన్ చూసి ఓట్లు వేయాలి, వాళ్ళ నాన్న చూసి ఓట్లు వేసాం. వాళ్ళ నాన్న బాగానే చేశాడు కాబట్టి ఈయన బాగానే చేస్తాడు అనుకుని వేసాం. అయితే రాష్ట్రం పాడైపోయింది. అందుకని మళ్ళీ లాభం లేదని మా చంద్రబాబు నాయుడు గెలిపించాం, చేస్తాడు. ఇక అట్ట అనుకొని చెప్పుకొని బతకటమే చేసేది. అంతే, నమ్మరు. అయిపోయింది. ఒక ఛాన్స్ వాళ్ళ నాన్న చూసి ఒక ఛాన్స్ చూసారా, దాన్ని నిలబెట్టుకోవాలా. కాదు బాబాయ్, ఇప్పుడు పరిస్థితులను బట్టి రోడ్లు కానీ లేకపోతే కొద్ది టైం ఇవ్వండి, నేను బాగానే చేస్తాను, కొద్ది టైం ఇవ్వండి అంటున్నాడు చంద్రబాబు గారు. వీళ్ళేమో ఓన్లీ దొంగ హామీలే ఇచ్చి వీళ్ళు వచ్చారు, వీళ్ళ వల్ల కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? కామన్ మ్యాన్ గా మా అభిప్రాయం ఉంది, పాత దాంట్లో తట్టుకున్న దెబ్బలు ఇంతమందికి తోలుకోలేము మేము. ఇక ఎప్పుడు బాగు చేస్తాడు, ఈయన బాగు చేస్తే బాగుపడ్డాడు, లేతలేదు. నమ్మకంతో కొద్దిగా ప్రాణాలతో ఉన్నాం. అది అంటే ఇప్పుడు ఈ గత 9 నెలలుగా మీరు గమనించింది ఏంటి? అందుకు టైం కావాలి, కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు. మాకు టైం చూస్తున్నాం. మరి అదే ఇప్పుడు తల్లికి వందనం అని కానివ్వండి సార్, లేకపోతే ఆయన చెప్పినట్టుగా ప్రతిదీ కూడా కొంచెం సమయం ఇవ్వండి, నేను మళ్ళీ పరిశ్రమలు, ఉద్యోగాలు, కొద్దిగా ఆదాయం వచ్చేలాగా చూసుకుంటున్నాను అంటున్నాడు. అవును, టైం కావాలి కదా. మరి పాపాలన్నీ పండినాయి కదా. ఇప్పుడు మాకు 2 టాటర్లు ఉన్నాయి అమ్ముకున్న పాత దాంట్లో. ఇప్పుడు డబ్బులు ఏమైనా మేము టాటర్ కొనుక్కోవాలన్నా ఆ పాత అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఇంకేముంది, నిండా మునిగిపోయి కూర్చుని ఉన్నాం ప్రస్తుతం. ఆ ఇబ్బందులు మేము కోరుకోవాలంటే మరి టైం కావాలి మాకు. లోన్లు కానీ బోన్లు కానీ లోన్లు కట్టలేని పరిస్థితి. అది పర్వాలేదా? ఇప్పుడు ప్రభుత్వం అయితే పర్వాలేదు అంటారా? పర్వాలేదు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కొద్ది టైం కావాలి కదా.